ఒక ఊర్లో ఒక ఎత్తైన బిల్డింగ్ మీద ఒక గడియారం పెట్టి ఉంటది. ఆ ఊరు వారందరూ ఆ గడియారంలో టైంని చూసి తమ వాచెస్‌లో మార్చుకుంటూ ఉండేవారు. అయితే ఆ ఊర్లో వారందరికి ఒక కంప్లెయింట్ ఏంటంటే, ఆ గడియారం చాలా ఎత్తుగా ఉంది. మేము మా మెడ విరిచి దాన్ని చూడలేకపోతున్నాం అన్నప్పుడు, ఆ ఊరి పెద్దలు ఒక కూటం పెట్టుకొని, ఆ గడియారం యొక్క హైట్ తగ్గించి కొంచెం కిందకి తలకి ఈక్వల్‌గా కనపడే విధంగా కళ్ళకి ఆ గడియారాన్ని పెడతారు. పెట్టినప్పుడు మరి ఏం జరుగుతదంటే, ఒకళ్ళొచ్చి ఆ గడియారం చూసి మార్చుకుంటారు. ఇంకొకళ్ళు నా దాంట్లో 5 నిమిషాలు త్వరగా చూపిస్తుందని ఆ గడియారంని మారుస్తారు. ఇంకొకళ్ళొచ్చి నా గడియారంలో 5 నిమిషాలు లేట్ చూపిస్తుందని ఆ గడియారాన్ని మార్చి, మార్చి చివరికి ఆ గడియారం పాడైపోతది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? దేవుని వాక్యము ఒక గడియారం వంటిది. అది మన జీవితానికి మనము అనునయించుకొని నడుచుకోవాలి కానీ, ఈ దినాన విచారకరమైన సంగతేంటంటే, వాక్యాన్ని మనకు అనుకూలమైన విధంగా మలుచుకుంటున్నాం. వాక్య ప్రకారం మనం జీవించట్లేదు గానీ, వాక్యాన్ని మనకి ఎంత అనుకూలమో అది పాటిస్తాం. అనుకూలం లేనిది పక్కన పెట్టేస్తున్నాం. యోహాను సువార్త 17:17లో ఇలా రాయబడి ఉంది. సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యమని. మరి ఈ సత్య వాక్యాన్ని మనము మనకిష్టమొచ్చిన రీతిగా మలుచుకుంటున్నాం. అంతేకాదు 2 తిమోతి 4:3లో ఎందుకనగా జనులు హితబోధను అనుసరించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసి సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. కాబట్టి ఈ దినాన దేవుని వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నామా? లేకపోతే దేవుని వాక్యాన్ని మనకిష్టమైన రీతిలో వాక్యాన్ని మలుచుకునేవారుగా ఉన్నామా? చూడండి, అంత్య దినాల్లో ఉన్నాం. ఎవరికి ఏది తోస్తే అలా చెప్తున్నారు. కానీ దేవుని వాక్యము అనాది కాలం నుండి ఉన్నది. అది ఎన్నడూ మారదు. నిన్న, నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటది. ఎందుకంటే మన ప్రభు ఆదియందు వాక్యం ఉండెను. వాక్యమే దేవుడై ఉండెను.